ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా పెద్దోళ్ల సవాల్, పేదోళ్ల ఇండ్లు ఢమాలంటూ మనకి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్లు అక్రమం అంటూ పదే పదే ప్రకటిస్తున్న సీఎం రేవంత్. అక్రమం అయితే కూల్ చేయండి అంటున్న పొంగులేటి పట్నం కేవీపీ. ఇప్పటిదాకా పెద్దోళ్ల ఫామ్ హౌస్ల వైపు కన్నెత్తి చూడని హైడ్రా. సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇంటిపైన స్టే తెచ్చుకునేదాకా గడువు. ఎలాంటి నోటీసులు లేకుండానే సామాన్యుడి ఇండ్లు నేలమట్టం. ఈ హైడ్రా యాక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా ఉన్న ఒకే ఒక డౌట్, ఎందుకు సామాన్య పేద ప్రజల పట్ల ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది, పెద్దోళ్ల పట్ల ఎందుకు మరోలాగా వ్యవహరిస్తుంది, వాళ్ళకి ఎందుకు వెసులుబాట్లు కల్పిస్తుంది, వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్లే అవకాశాలు కల్పిస్తుంది, కానీ సామాన్యులకు పేదలకు మాత్రం కనీసం కోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అన్న ఆందోళన తెలంగాణ ప్రజల వ్యక్తమవుతోంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడే గమనించవచ్చు మనం, కబ్జాదారులం కాదు యజమానులం అంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దశాబ్దాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం, పైసా కూడబెట్టి స్థలం కొనుక్కున్నాం, ఒళ్ళు హోనం చేసుకుని ఇల్లు కట్టుకున్నాం, అనుమతులన్నీ ఇచ్చి కూలుస్తామంటారా అంటూ మూసి భూ బాధితుల తీవ్ర ఆవేదన అంటూ కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే అనుమతులన్నీ ఇచ్చింది ప్రభుత్వం. గతంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులు ఇచ్చిన ప్రదేశాలలో మాక్సిమం ఆ ప్లేసెసే ఉన్నాయి. వాటిని కూడా కూల్చేయడం పట్ల ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇంకొక కీలకమైన వార్తని మనం గమనించాల్సి ఉంటుంది. 225 ఎకరాల రాజకీయం అంటూ మనం ఇంకో వార్త గమనిస్తున్నాం. 3,375 కోట్ల విలువైన సర్కార్ భూములు ధారాదత్తమేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే సుల్తాన్పల్లి జాగీర్దారీ భూములపైన రేవంత్ సర్కార్ మౌనం. బీఆర్ఎస్ హయాంలోనే తీవ్రంగా ప్రయత్నించిన ప్రకాష్ గౌడ్ అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా రాజీపడని కేసీఆర్ ప్రభుత్వం అంటూ గమనించవచ్చు మనం. అవి ప్రభుత్వ భూములేనని కోర్టుల్లో రెవెన్యూ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. వాటి కోసమే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పార్టీ మారినట్టు ఆరోపణ కూడా వినిపిస్తుంది. అయితే గతంలో హైకోర్టు, తాజాగా రంగారెడ్డి కోర్టులో రైతుల రాజీ అంటూ చూస్తున్నాం. సుప్రీంకు వెళ్లే అవకాశం ఉన్న సర్కారు ఉద్దేశపూర్వక మౌనం అంటూ కూడా మనం చాలా కీలకంగా గమనించాల్సిన అంశం. భూముల పరిరక్షణ దిశగా న్యాయ పోరాటాన్ని మరిచిన సర్కార్ ధరణిలోనూ రికార్డులు మార్చేందుకు కదులుతున్న ప్రత్యక్షంగా వ్యవహారం నడుపుతున్న ఏపీ సీఎం బంధు అంటూ మనం వార్తని గమనించవచ్చు. నిజంగా తెలంగాణ ఎవరి పాలవుతుంది అనే ఒక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే నిజంగా దీనికి సంబంధించి సుప్రీంకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా సర్కారు ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తోంది అనే ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ఎందుకు ఇదంతా చేస్తుంది? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వనరులను రక్షించాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలి, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఒక ప్రశ్న అయితే కీలకంగా కనిపిస్తున్న సందర్భం మనం గమనించవచ్చు. ఇక మరోవైపు చూస్తే ఎక్కడెక్కడ ఫామ్ హౌసెస్ ఉన్నాయి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గండిపేట, హిమాయత్ సాగర్లో అడ్డంగా ఉన్న ఇండ్లు తీస్తున్నారు. అది మంచి కార్యక్రమం. నేను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిని, మంచి హోదాలో ఉన్నందున నేనే ముందుండి బాధ్యత తీసుకుని నా ఫామ్ హౌస్ తీయాల్సి ఉంటుంది. కానీ అది FTL బఫర్ జోన్లో లేదని అధికారులు నివేదిక ఇచ్చిండ్రు. ఒకవేళ నివేదిక తప్పు, నిర్మాణం FTL బఫర్ జోన్లో ఉంటే నేనే దగ్గరుండి తీయిస్తా అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేస్తున్న కామెంట్స్. అయితే చుట్టూ నీళ్లతో మధ్యలో ఒక ఐలాండ్లో ఉన్న మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చూసిన ఎవరైనా కూడా ఇది FTL బఫర్ జోన్ అంటూ లెక్కలు చూడరు, జలాశయంలోనే ఉంది కదా అనే నిర్ణయానికి వచ్చారు. మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అనిపిస్తుంది. వాటర్ ఎక్కడున్నా, ఎంత దగ్గర ఉంది, ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్కి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ ఈయనే మాట్లాడుతున్నారు, అది నేను కొన్నది, కాంపౌండ్ వాళ్ళు నేను కట్టుకున్నది కాదు, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ చట్ట ప్రకారం లేదని అంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పరువు నష్టం దావా వేస్తా. FTL నుంచి 30 మీటర్ల తర్వాత కట్టుకోవచ్చని చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారమే నేను నిర్మాణం చేపట్టాను. ఏ విషయంలో నేను చట్టం ప్రకారమే చేస్తాను. మాజీ ఎంపీ, తాజా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇట్లా సెలవిచ్చిండ్రు. కానీ జలమండలి అధికారులు నివేదికలో వివేక్ నిర్మాణాలు FTL బఫర్ జోన్లో ఉన్నాయని తేల్చారు. అందుకు నిదర్శనమే ఈ నివేదిక. అయినా కూడా బుల్డోజర్లకు అటువైపు వెళ్లే ధైర్యం లేదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫోటో చూస్తే చాలా క్లియర్, ఎంత దూరంలో ఉన్నాయి, వాటర్ బాడీ ఎంత దూరంలో ఉందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన కేవలం 30 మీటర్ల దూరంలో ఉంటే కట్టుకోవచ్చు అని చెప్తున్నారంటే వీళ్ళు ఏవైనా చెప్పొచ్చు, వీళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, వీళ్ళ నిర్మాణాలు, వీళ్ళ ఫామ్ హౌస్లు మాత్రం చాలా భద్రంగా ఉంటాయి. మరోవైపు ఇక్కడ చూద్దాం మనం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎంత దూరంలో ఉంది, నీటికి ఎక్కడుంది, దాన్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడుందనేది.
ఈయనేమంటున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసింది, ఒకటే ఛాలెంజ్ విసురుతున్న హైడ్రా అధికారి రంగనాథ్ను ఆదేశిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు వాళ్లకు సంబంధించిన యూట్యూబ్ వ్యవస్థలు అందరూ కొత్త టేప్ కొనుక్కొని నా ఇల్లు FTL బఫర్ జోన్లో ఉన్న చివరకు ఒక్కిటిక పెళ్ళ ఉన్న వెంటనే ఇల్లు మొత్తం పడగొట్టండి, ఇది పొంగులేటి ఛాలెంజ్. అంటే వీళ్ళు మాటలకి చేతలకి ఎక్కడ కూడా పొంతనున్నది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి FTL పరిధిలో ఎక్కడ ఉన్నదా లేదా, మరి వాటర్ వస్తే ఇక్కడ దాకా వస్తాయా రావా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళంతా కూడా ఈ కీలకంగా ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలే కాబట్టి వీళ్ళంతా కూడా ఒక ఆధిపత్య పోరుకు సంబంధించి కూడా ఇది ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. ఈ అంశం మనం ఇక్కడనే గమనించవచ్చు. అజీజ్ నగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత KVP ఫామ్ హౌస్కి సంబంధించి ఆయన సీరియస్గా చాలా క్లియర్గా సీఎం మీద యుద్ధం ప్రకటించిన సందర్భం మనం చూస్తున్నాం. ఇక మరోవైపు దుర్గం చెరువు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, ఈయన భాజపా అనుమతి తీసుకొని కట్టుకున్నానని మాట్లాడుతున్నాడు. కట్టుకునే సమయంలోనే ఇది FTLలో ఉంది. సో బఫర్ జోన్లో ఉన్నదే విషయం నాకు తెలియదు, డాక్యుమెంట్లు తీసుకున్నా, న్యాయవాదికి ఇచ్చిన, అంతా సరిగ్గా ఉన్నదంటేనే ఇల్లు కొనుగోలు చేశా, నోటీసులు ఇస్తే ఇవ్వండి, కూల్చివేతలు నా ఒక్కడి కోసం కాదు అందరి కోసం చేస్తున్నారు, అధికారులు చేయాలి. సీఎం ఏం చేస్తాడు? సీఎం ఆపుతాడు, అన్న ఆ నిర్మాణాలను ఆపుతాడు, అన్నకి ఆస్తులు కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఇక మరొక వైపు ముందొక మాట వెనకొక మాట అనేది ఇంకో వార్త కూడా మనం గమనించవచ్చు. హైడ్రాకు సంబంధించి కేంద్ర మంత్రుల తీరు ఇది. వీళ్ళ ప్రోద్బలంతోనే మరిన్ని అధికారాలు, గవర్నర్పై ఒత్తిడితోనే ఆర్డినెన్స్కు ఆమోదం అంటూ కూడా మనం గమనించవచ్చు. కీలకంగా హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్కు ఈ నెల 1న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. 10 రోజుల్లోనే వివాదాస్పద ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ప్రయోజనాలు ఏ మేర కాపాడుతాయి అనేది ప్రజలకు చాలా సుస్పష్టం అయిపోయింది. మరోవైపు ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించండి, ఉంటే చట్టరీత్యా కూల్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సబితారెడ్డి డిమాండ్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. తన కుమారులకు ఫామ్ హౌస్లు ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని, అవి ఎక్కడున్నాయో ఆయన చెప్తే బాగుంటుంది అని చెప్పేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించిండ్రు. ఎక్కడున్నాయో చెప్పి ఉంటే కూల్ చేసేయండి అని చెప్పేసి ఆమె మాట్లాడిన, డిమాండ్ చేసిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇక మరోవైపు కూడా మనం ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఆట రఘునందన్ పాట అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ బీజేపీ దోస్తాని ఎట్లా నడుస్తుంది ఏంటనే దానికి సంబంధించి. హైడ్రాకు మద్దతుపై అనుమానాలు, సో పార్టీ ఎంపీపై బీజేపీలో రసవత్తర చర్చ. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన వైఖరి ఎట్లా ఉందనేది చాలా అనుమానాలకు తావిస్తోంది. ఓపెన్ అనుమానాలు, అంటే రహస్యంగా వెనక మాట్లాడుకునే అంశాలు కాదు, బహిరంగంగా ఈ నేతలంతా కూడా ప్రభుత్వానికి ఏ విధంగా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ వాళ్ళ పత్రికలలో కూడా ఈ బీజేపీకి సంబంధించి ఏ నేతలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు లిస్ట్ అవుట్ చేసుకున్నారు, లిస్టు రాసుకున్నారు, పేపర్లో రాశారు. ఏ నేతలు అనుకూలంగా ఉన్నారు బీజేపీలో వాళ్ళకు, ఏ నేతలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పూర్తి స్థాయిలో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే బయటికి మాత్రం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పుకున్నారంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇంకా మరిన్ని వార్తలకు సంబంధించి అంశాలు చూక మనం ఇంకా వార్తలు గమనించాలి. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సన్నాలకే ఇస్తామనడం మోసం, అందరికీ రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా, హామీలు తీర్చకపోతే పోరాటమే, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ అంటూ మనం క్లియర్గా గమనించవచ్చు. రైతులకు సంబంధించి ఏది చెప్పినా అబద్ధమే, ఏది చెప్పినా కూడా మోసమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, 100 రోజుల్లో అన్నీ కూడా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. కానీ 300 రోజులు గడిచినా కూడా వాటికి అతిగతి లేని దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పుడు కీలకంగా మనం హైడ్రా విపి చెప్పిన ఫామ్ హౌస్ కథాన్ని మనం ఒక ఎడిటోరియల్ని చాలా కీలకంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా కీలకంగా చేసిన వ్యాఖ్యలు ఏంటి అని అంటే, మాజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి ఫామ్ హౌస్ అంటే అక్కడ ఏదో విలాసాలకు సంబంధించి ఏదో కట్టుకున్నట్టుగా ఇంకేదో చేస్తున్నట్టుగా అన్ని అబద్ధాలు విష ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తుంది ఏంటి? అసలు వాస్తవానికి కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవసాయం చేయడానికి ఆయన నిర్మించుకున్నారు, అక్కడ ఆయన వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇవాళ మనకి ఇంతకుముందు మనం చూసినాం కాంగ్రెస్ బడా నేతలు వాళ్ళ ఫామ్ హౌస్లు అక్కడ ఎందుకున్నాయి? వాళ్ళ విలాసాలకు ఉన్నాయి, వాళ్ళు రిలాక్సేషన్ కోసం కట్టుకున్నారు, అక్రమంగా కట్టుకున్నారు. కానీ వాటికి సంబంధించి ఇప్పుడు మరి ఎవరు మాట్లాడతారు? ఓకే, కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే మాత్రం అక్కడ వ్యవసాయం చేస్తే మాత్రం అది చాలా పెద్ద నేరంగా అయిపోతుంది, తెలంగాణ ప్రజలకు ఇంకేదో చేసినట్టుగా అయిపోతుంది. మరి ఈ నేతలంతా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగతంగా విలాసాల కోసం ఆక్రమించి అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఏ సాకుతో ఈ పార్టీలన్నీ కూడా బురద జల్లినాయి కేసీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి. దానికి సంబంధించిన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం, ఆయన వ్యవసాయ క్షేత్రం అంటారు, అక్కడ ఆయన వ్యవసాయం చేస్తున్నారు, అక్కడికి వెళ్తే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు, ఆయన అక్కడే ఉంటారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ నేతలంతా చేస్తున్నది ఏంటి? ఫామ్ హౌస్ల పేరుతో ఏ విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని కాపాడుకోవడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు మనం గమనించవచ్చు. పొంగులేటి అయితే ఏంది, ఆయన సవాల్ విసురుతున్న నేపథ్యం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నేతలకు సంబంధించి, కాంగ్రెస్ పెద్దలకు సంబంధించి ఏ ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి కూడా హైడ్రా వెళ్ళని దారుణమైన పరిస్థితి, అన్యాయమైన పరిస్థితి నెలకొంది. కానీ పేద ప్రజలకు సంబంధించి మాత్రం వాళ్ళు ఎటువంటి నోటీసులు ఏం లేకుండా కూడా చాలా క్లియర్గా వివక్ష చూపిస్తున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే మనం గమనించవచ్చు. అంటే ఇదంతా కూడా ఈ ఫామ్ హౌస్ నేపథ్యంలో, హైడ్రా నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ల వ్యవహారం అంతా కూడా బయటపడిపోయింది. మరి ఆనాడు ఫామ్ హౌస్ అని పెద్ద స్థాయిలో రగడ చేసిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కదా, అప్పుడంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా విషం చల్లడానికి, విషం కక్కడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు అనే దాన్ని తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. సో వీళ్ళ బండారం అంతా చాలా క్లియర్గా బయటపడినట్టు మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది. ఇంకా ఏమైనా అంటే గడీలు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరివి గడీలు? ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, మరి వీళ్ళ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది? వీళ్ళు నిజంగా ప్రకృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. నిజంగా వాటర్ జోన్లో, ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్లో వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వీళ్ళు నష్టం చేస్తున్నారు. కానీ మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు, ఎందుకు జల్లుతున్నారు, ఏ ఉద్దేశంతో విష ప్రచారాలకు పాల్పడ్డారు అనే దాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం మిగతా వార్తల్ని గమనించాలి ఒకసారి. సోయాకు సీలింగ్ ఎందుకని చెప్పేసి మొత్తం పంటను ప్రభుత్వమే కొనాలి అంటూ సోయా రైతులకు 500 బోనస్ ఇవ్వాలి. రివ్యూ మీటింగ్లకు గంట ముందు సమాచారమా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ చెన్నూరుకి ఉప ఎన్నిక ఖాయం అంటూ చెప్పి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి, చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు టీజీపీఎస్సీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 150 ప్రశ్నలు తయారు చేయలేని కమిషన్ సిగ్గు అంటూ రాజధానిలో గ్రూప్ 1పై పోస్టర్ల కలకలం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే చాలా పెద్ద వార్త జరిగింది. ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. 36 మంది నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి మిగతా ఇంకో వార్తలన్నీ చూస్తున్నాం. కానీ ఎప్పుడు చూసినా కర్ణాటకతో కంపేర్ చేసుకుంటారు. కర్ణాటకని వాళ్ళు ఏదో రోల్ మోడల్గా మాట్లాడతారు. కానీ కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుంది తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పైరవీలు జరుగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్లో జోరుగా నేతల ప్రయత్నాలు. ముడా స్కామ్లో కూరుకుపోయిన సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు చాలా కీలకంగా వినిపిస్తున్న నేపథ్యం మనకి కనిపిస్తుంది. మరోవైపు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు వద్దు, ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టరాదు, పాత్రికేయుల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి అంటూ యూపీ జర్నలిస్టు పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక మనం ఇంకొక వార్త గమనించాలి. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో సచివాలయం నుంచి డిప్యూటీ స్పీకర్ నేతలు దూకేసిండ్రు. వాళ్ళంతా కూడా వాళ్ళు దూకే సమయంలో కింద నెట్స్ ఉండడంతో
వాళ్ళంతా సేఫ్గా ఇక్కడ బయటపడ్డారు. అయితే ధన్కర్ కులస్తులను ఎస్టీలో చేర్చడాన్ని నిరసిస్తూ కూడా జిర్వాల్ ఎన్సీపీ ఎమ్మెల్యే కిరణ్ లహమటే బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవరా శుక్రవారం భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసిండ్రు. సో మరొక వైపు కోర్టును ధిక్కరించి కూల్చేస్తే పునరుద్ధరించాల్సిందే అంటూ మనం ఇంకొక వార్తను గమనించాలి. బుల్డోజర్ కూల్చివేతలపై గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. సో కోర్టులు ఆదేశాలు ఇచ్చినా ఏం చేసినా కూడా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది, ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కీలకంగా తెలంగాణ రైతులు అంతా తిరగబడ్డ పరిస్థితి మనం చాలా కీలకంగా గమనించవచ్చు. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది, ఆ డిక్లరేషన్లో అసలు రైతుల జీవితం అసలు బంగారంలా మారిపోతాయి, అద్భుతంగా మారిపోతాయి, అసలు వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదన్నట్టుగా చేసిండ్రు. కానీ మొత్తం జీవితాలని దశాబ్దాల పాటు వెనక్కి తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పేసి పోరుబాటు పడుతున్న వార్తను మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు. మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీయాలి, రేవంత్ మునగాడు కాదు మోసగాడు, 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదు, వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది, బతుకమ్మ చీరలు బాగా లేవని అన్నావు, మరి 500 ఇస్తానన్నావు ఏమాయి అంటే బతుకమ్మ చీరలు ఇచ్చే టైంకి ఆ టైంకి మాటలు చెప్పేసేయాలన్నమాట. చీరల బదులు 500 ఇస్తామని ఓహో అట్లనే అనుకోవాలి. కానీ తీరా టైం అయిపోయిన తర్వాత పండగ వచ్చేసింది ఆల్రెడీ. కానీ వాళ్ళు ఇస్తారన్న 500 సంబంధించి అతిగతి లేని పరిస్థితి, బతుకమ్మ చీరలు లేని పరిస్థితి. దీనికి సంబంధించి తొర్రూరు రైతు మహాదానాల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే కీలకంగా రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. దసరాలోపు రుణమాఫీ చేయకపోతే దానికి సంబంధించి ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ని మనం గమనించవచ్చు. ఇంకా మరొక వైపు నాగార్జున నిన్న జరిగిన కుండ సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన సింహంలా పోరాడతా నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం, మద్దతిచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు, ఇది వ్యక్తిగతం కాదు అని చెప్పేసి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. మంత్రి హద్దులు దాటి అనుచితంగా మాట్లాడారు, సమంతకు క్షమాపణ చెప్తారు, మా సంగతి ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు, ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టినా 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా అంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యలు రగులుతున్న అక్కినేని కుటుంబం అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి క్షమాపణ చెప్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరొక వైపు మన ఫామ్ హౌస్ అంశం నేపథ్యంలో ముఖ్యమంత్రితో కేవీపీ ఢీ అంటే ఢీ అంటూ కూడా మనం గమనించవచ్చు. నర్మగర్భ చురకలతో రేవంత్కు లేక నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎంకు నేనే చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. సో ఈ ఒక్క వాక్యంలోనే అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేవీపీ గతంలో ఎంత కీలకంగా పనిచేసిండ్రు అంటే ఆయన ముఖ్యమంత్రిని ఎట్లా చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పేసి ఆయన బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూసీ ప్రాజెక్టు వైఎస్ ఆలోచనే పేదలకు నష్టం కలగకూడదనే విరమించుకున్నామని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్గా వ్యాఖ్యానించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రుణమాఫీకి సంబంధించి చాలా మల్టిపుల్ దాదాపు 40కి పైగా ఇష్యూస్ వచ్చినాయి. కానీ వాటికి సంబంధించి ఒక 5-6 మాత్రమే రెక్టిఫై చేసిండ్రు, మిగతా వాటికి సంబంధించి గాలికి వదిలేసిండ్రు. రుణమాఫీ ఇంకా ఆల్మోస్ట్ 70% మందికి జరగనే లేదు. కానీ ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు చెప్తున్నారంటే మన మహబూబాబాద్కి సంబంధించి గమనిస్తే రుణమాఫీకి విచిత్రమైన నిబంధనలు అంటూ రైతుల ఇబ్బందులు చెప్పిండ్రు హరీష్ రావు. సో పెళ్లి కాలేదు అని ఒక ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన పెళ్లి కాకున్నా సరే ఆయన భార్య ఆధార్ కార్డు కావాలి, భార్య ఆధార్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తామని చెప్తున్న ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు దీన్ని చాలా కీలకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రజాభవన్లో ఏదో చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం అని మొత్తం గప్పాలు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఒకే ఒక రోజు అదంతా కూడా దాని తర్వాత ప్రజాభవన్కి సంబంధించి గత రైతులు కూడా ముట్టడిచ్చే ప్రయత్నం చేసిండ్రు రుణమాఫీకి సంబంధించి. ఇప్పుడు తాజాగా కిడ్నీ రోగులు ప్రజాభవన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ రోగులను కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్ ఎదుట నిరసన తెలిపిండ్రు, ప్రకారం ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. బీఆర్ఎస్ సర్కార్ జిల్లా దవాఖానాలు సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించిందని గుర్తు చేసిండ్రు. కానీ కాంగ్రెస్ మాత్రం తమని పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది.